హైవేస్ జానీ డెప్, అంబర్ హర్డ్. ఈ అంబర్ హర్డ్ అనేటువంటి ఆడామె ఈ జానీ డెప్. జానీ డెప్ అంటే తెలుసు కదా, ది కరేబియన్ నైట్స్ అని చెప్పేసి, కరేబియన్ దొంగలు లైక్ చాలా సినిమాలు యాక్ట్ చేశాడు. అతను మంచి మ్యూజిషియన్ కూడా. ఇప్పుడు విషయం ఏంటి, వాళ్ళ టాపిక్ ఎందుకు తెచ్చానైనా, ఇందాక జానీ మషా అలియాస్ షేక్ జాన్ భాషా ఉప్పర్పల్లి కోర్టు దగ్గర జస్ట్ ఒక మాట అన్నాడు. నన్ను అకారణంగా ఈ కేసులో ఇరికించారు, నేను కడిగిన ముచ్చంలో బయటకు వస్తా, నన్ను ఇలా ఇరికించడానికి ఎవరి కారణమో ఏంటో మొత్తం తెలుసుకుంటా, అందరూ లెక్కలు తెలుస్తా, ఎవరైనా వదిలిపెట్టను, గుర్తుంచుకోండి, నేనైతే ఏ తప్పు చేయాలో నేను ఎవరైనా లైంగిక వేధించాలా అన్నాడు. ఇప్పుడు అతను పరువు నష్టం కేసు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే లైంగికంగా నా మీద దాడి చేశాడు, నన్ను వాడుకున్నాడు, నా అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడు, లైక్ ఇవన్నీ ఆమె ఏదైతే చేస్తుందో ఇప్పుడు అన్నిటి ఆమె ప్రూఫ్ చూపెట్టాలి. అలా చూపెట్టలేని పక్షంలో ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇతను పరువు నష్టం దావా వేసినప్పుడు ఆ డబ్బులు చెల్లించాల్సిందే, అని క్షమాపణ కూడా చెప్పాల్సి ఉంటుంది. నేను మరలా చెప్పాను, నిన్న చెప్పి ఇప్పుడు చెప్పాను, నేను జానీ మషా సపోర్ట్ కాదు అండ్ ఆ అమ్మాయికి నేను సపోర్ట్ కాదు. అసలు వీళ్ళిద్దరు సంబంధించి ఓరయ్యా నిన్న మొన్న అయితే బోల్డ్ అని వీడియోలు యూట్యూబ్ నిండా. ఏంటంటే వారిద్దరు కలగలిపి అన్ని సాంగ్లు యాక్ట్ చేశారు, వారిద్దరు కలగలిపి సినిమా కూడా చేయబోతుంది, సినిమా కూడా స్టార్ట్ చేశారు, అది మధ్యలో ఆగింది. అండ్ వాళ్ళిద్దరు కలగలిపి ద బెస్ట్ వేలో బోల్డ్ అని రీల్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. ఇంత ఉంటే ఇప్పుడు కేసు పెడతావేంటి? అక్కడే నాకు నమ్మసక్యంగా లేదన్నమాట. ఇది జెన్యున్ కేసు అన్న ఫీలింగ్ తప్ప, మీన్ జెన్యున్ కేసా కాదన్నప్పుడు నాకు అక్కడే డౌట్ వస్తుంది. నిర్మాత కళ్యాణ్ కానీ, నిర్మాత నట్టికుమార్ కానీ, డాన్సర్ స్వర్ణ మాస్టర్ కానీ, అండ్ జ్యోతిరాజ ఎవరో ఇంకా ఆమె కూడా కొరియోగ్రఫర్, ఆమె కానీ వీళ్ళంతా అంటుంది కూడా అదే. కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్గా ఉంటున్నారు, వారికి కావాల్సిన విధంగా అన్ని పనులు చేపించేసుకున్నారు అబ్బాయిల చేత. ఆ సమయంలో వీళ్ళు కూడా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు. వన్స్ ఇంకా అవసరాలు తీరిపోయినారు అనుకున్నప్పుడు, వాడి వల్ల మనకి ఏదైనా నష్టం ఉందని అనుకున్నప్పుడు వీళ్ళు కేసులు పెట్టేస్తున్నారు. ఇది చెప్తున్నారు. ఇక ఈ జానీ మాస్టర్ విషయంలో ఆ అమ్మాయికి ఏదైనా ఇండస్ట్రియల్ ఇష్యూస్ వస్తే, సినీ ఇండస్ట్రియల్ ఇష్యూస్ కనుక వచ్చినట్టయితే చెప్పాలి కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా పెద్దలకి. ఎందుకు చేయాలి అట్లా? అండ్ డైరెక్ట్గా వెళ్ళి అర్హం ఇప్పుడు ఆ కేసు పెడుతుంటే అది కూడా ఎప్పుడుదే 2019. ఆమె 2019 నుంచి 2023 వరకు జానీతోనే ఉంది కదా. ఆమె కెరీర్లో బోల్డ్ ఆపర్చునిటీస్ ఇప్పుడు వచ్చినాయి అంటే అతని వాళ్ళే కదా. ఎస్, ఆ రోజు అతను ఈమె మీద లైంగిక దాడి చేసి అనుకుందాం, అప్పుడే చెప్పాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఉమెన్ కమిషన్లు ఉన్నాయి, షీ టీంలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మానవతా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎవరో హెల్ప్ తీసుకోవాలి, ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా హెల్ప్ కావాలంటుంది. జానీ మాస్టర్ మీద కేసు వేసింది, ఎక్కడ నమ్మసక్యంగా లేదు, ఆమెకైతే ఇబ్బందులు తప్పు. అండ్ ఇప్పుడు జానీ మాస్టర్ ఒక్కడిని సస్పెండ్ చేస్తారు, అతను కదా ఆమె కూడా సస్పెండ్ చేయాల్సిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఇక వీడియో యొక్క ఇంటెన్షన్ స్టార్టింగ్ చెప్పిన జానీ డెప్ అండ్ అంబర్ హర్డ్ వీళ్ళది వచ్చేసిందంటే 2009లో పరిచయం, అతను కొన్నాళ్ళు డేటింగ్లో 2015లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 18 నెలలకి ఇంక నేను వీడితో ఉండలేంటారా బాబు అని చెప్పేసి అంబర్ హర్డ్ బయటకు వచ్చేసి విడాకులకి అప్లై చేశారు. ఆ తర్వాత విడాకులు వచ్చాయి. దెన్ వాషింగ్టన్ పోస్ట్కు, న్యూయార్క్ పోస్ట్కు సమ్ రాసుకొచ్చిన మూమెంట్లో డిఫరెంట్ లైన్స్ పెట్టేసి ఇతని గురించి నెగిటివ్ వేలో రాసుకొచ్చారు. ఏ రకంగా మనం వేధించేవాడు, ఏ రకంగా ఇబ్బంది పెట్టేవాడు, ఏ రకంగా మద్యానికి డ్రగ్స్ బానిస రకరకాలుగా. దెన్ అతను పరువు నష్టం కేసు వేశాడు. ఎంత $50 మిలియన్ కావాలని కేసు వేశాడు, పరువు నష్టం. ఇలా ఏంట్రా బాబు అంటే అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, అండ్ మా ఇద్దరి మధ్య విషయాలు ఈ రకం బయట పెడతాం ఏంటి, అండ్ సొసైటీలో నాకున్న పేరైపోయి రకరకాలుగా. దెన్ ఆమె సైడ్ లాయర్ వాళ్ళు కూడా కోర్టుకి అప్రోచ్ అయ్యారు. వాళ్ళు వచ్చేసి $100 మిలియన్ కావాలి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మొత్తం 3 ఇష్యూస్ రైజ్ చేశారు వాళ్ళు. అందులో ఒక ఇష్యూలో ఆమె అంబర్ హర్డ్ గెలిచింది, 2 ఇష్యూస్లో పక్కకు పోయింది. ఇతను ఏదైతే రైజ్ చేస్తున్నాడో పరువు నష్టం, అక్కడ ఒక అతను అది గెలిచున్నాడు ఇతను. సో వాళ్ళ టాపిక్ ఇండియాతో వెళ్ళటం లేదు. ఇక్కడ వచ్చేసి అతనికి 80 కోట్ల పరువు నష్టం ఈమె చెల్లించాలని ఇస్తే, ఈమెకు వచ్చేసి 15 కోట్లు అతను చెల్లించాలన్నట్టుగా ఇచ్చున్నారు. సో ఇప్పుడు విషయం ఏమిటి, ఆడ మగ అనేవాళ్ళు కలిసి ఉన్నప్పుడు జరిగినవి ఏవైతే వాళ్ళిద్దరి మధ్య ఉండాలి. కాదు అన్నప్పుడు స్టార్టింగ్ టర్మ్లోనే చెప్పాలి. డే 1 నుంచి నేను ఇదే చెప్తున్నా. ఆడ మగ మధ్య ఇష్యూస్ రైజ్ అయితే అది బ్లాక్మెయిల్ కావచ్చు, హనీ ట్రాప్ కావచ్చు, లేదన్నప్పుడు సెక్సువల్గా ఇబ్బంది పెడతాం కావచ్చు, ఏదైనా కానీ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏదైనా కానీ స్టార్టింగ్లోనే మీరు కనుక దాని కనుక చెప్పగలిగితే, స్టార్టింగ్లోనే మీరు కేసు పెట్టగలిగితే, స్టార్టింగ్లోనే తీసుకువెళ్ళవలసిన దృష్టి కనుక తీసుకెళ్తే అప్పుడు మీకు న్యాయం అన్నది దక్కుతుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అది డిలే అయినా
లేదు ఇన్నాళ్ళు మీరు వాళ్ళతోనే ఉండి ఇప్పుడు అకస్మాత్తుగా కేసు పెట్టారు, ఎప్పుడుదే కేసు అంటే ఎప్పుడుదో అంటే మీకు రావాల్సిన సింపతి రాకపోగా, మీకు న్యాయం జరగకపోగా ఇంకా ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇక్కడ ఈమె విషయంలో కూడా ఇతను న్యాయపరంగానే పోరాడుతూ అంటాడు జానీ. అండ్ ఇతనికి ఆల్రెడీ సపోర్ట్ వస్తున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ సేమ్ ఫీల్డ్ వాళ్ళు. అండ్ ఆమె వెనక ఎవరున్నారు ఏంటి అన్న వాళ్ళు వీళ్ళకి ఆధారంగా సేకరించిన దెన్ జానీ అన్నట్టుగానే కడిగిన ముంచెలా బయటికి రావచ్చు. లేదు ఆ అమ్మాయి సైడ్ ఆధార పర్ఫెక్ట్గా ఉండి ఇన్నాళ్ళు నేను ఒకవేళ బయటకు వెళ్తే అక్కడ చంపేస్తాడని చెప్పేసి పైకి నవ్వుతూ అలాగున్నాను నేను, ఇంకా ఇప్పుడైనా సరే నేను నిజం చెప్పకపోతే భవిష్యత్తు నాకు ఎప్పుడైతే చెప్తున్నా ప్రమాదం అని చెప్పేసి ఇప్పుడు కేసు పెట్టాను ఆమె కనుక ప్రాపర్గా ప్రూఫ్లు కనుక చూపెట్టగలిగితే అప్పుడు తనకి ఇబ్బంది అనమాట. ఏమైంది ఏంటి ఆల్రెడీ అతనికి ఉప్పర్పల్లి కోర్టు వచ్చేసి రిమాండ్ విధించారు, జ్యుడిషియల్ రిమాండ్. దెన్ చెంచులవాడి జైలుకి ఆల్రెడీ తీసుకెళ్లారు. అతని తరఫున ఇక లాయర్లు రంగంలోకి దిగి వాళ్ళ ఆవిడ సుమలత అలియాస్ అయేషా తరఫున, ఇంకా ఒకళ్ళ జానీ మాస్టర్ తరపున వాళ్ళ ఆవిడే ఒక లాయర్ని పెట్టి దగ్గరుండి మొత్తం కనుక వీళ్ళు చూసుకొని హ్యాండిల్ చేసి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ సపోర్ట్స్లో కొంతమంది ఉన్నారు కాబట్టి అండ్ ఆ అమ్మాయికి సపోర్ట్స్లో కొంతమంది ఉన్నారు కాబట్టి ఎదురెదురు కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకుంటారా, లేదన్నప్పుడు కోర్టులోనే కేసు హీరింగ్ ట్రయల్ అనుకున్నప్పుడు ఆ వేలో వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు అన్ని చూపెట్టేసి జడ్జిలకే వదిలేస్తారు. ఎందుకంటే అప్పుడు జడ్జిలో ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే నిన్న మొన్న ఈ రోజు కూడా చెప్తుంది అదే, ఈ జానీ డెప్ అంబర్ హర్డ్ విషయంలో వాళ్ళు మేజర్లు పర్సనల్ జరిగినటువంటి విషయాలు బయటకు వచ్చినా పరువు నష్టం అన్నప్పుడు ఆ దావాలు లైక్ వాటి తెలిపోయింది. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి ఇష్యూ జరిగినప్పుడు మైండర్ అంటుంది. అఫ్ కోర్స్ ఏజ్ ప్రకారం చూస్తే మైండరే. ఇతను వచ్చేసి నేను ఎవరి మీద లైంగిక దాడి చేయాలా, నేనే తప్పు చేయలేదు అంటున్నాడు. వీళ్ళ ఆవిడ వచ్చి మా ఆయన గనక ఆ రకంగా మైనర్ మీద లైంగిక దాడి చేసినట్టు నిజమైతే నేను మా ఆయన వదిలేసి వెళ్ళిపోతా, మా పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు, మా పిల్లలు మేము ఎంత సంతోషంగా ఉన్నాం అని ఆమె వర్షం ఆమె చెప్పుకుంటూ వస్తుంది. అఫ్ కోర్స్ ఏ భార్య అయినా భర్తగా సపోర్ట్ కదా, అంతెందుకు దర్శనం పవిత్ర గౌడ వాళ్ళ ఇష్యూ కూడా తీసుకోండి. అక్కడ కూడా పవిత్ర గౌడిని ఉంచుకున్నాడా పెళ్లి చేసుకున్నాడా అనేది వాళ్ళకి తెలియాలి, బట్ ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఓకే, ఆయన భార్య విజయలక్ష్మి ఎవరు ఆమె కూడా చేయమంది దర్శన్ మంచోడు ఆయన వదిలిపెట్టాడు, ఇదే కదా అంది. ఇప్పుడు అయేషా అలియాస్ సుమలత ఈమె కూడా అదే చెప్పుండొచ్చు కదా. దర్శన్ విషయంలో పోలీసు సాక్ష్యాలు దొరికి కొన్ని వేల పేజీలతో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. అతను ఫోన్ డేటా ఇవన్నీ చూసుకున్నప్పుడు అన్ని దొరికినాయి. ఇక్కడ ఇతని విషయంలో ఇంకా పోలీసులకి దొరకాల్సిన బోల్డ్ అని ఉన్నాయి. అతనిని గోవా నుంచి తీసుకొచ్చిన ఈవెన్ గోవాలో అతను ఎక్కడున్నాడు చెప్తే కూడా వాళ్ళ ఆవిడే. ఎందుకంటే వాళ్ళ ఆయన కనపడకుండా ఉంటే అలా ఎక్కువ రోజులు కనుక ఉంటే తప్పు చేసినట్టుగా జనాలు అనుకుంటారని, మా ఆయన ఏ తప్పు చేయదు నాకు నమ్మకం ఉందని చెప్పేసి ఆమె అనుకునే పోలీసు చెప్పిందని చెప్పేసి అదొక టాక్ వస్తుంది. సో మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే మన అనుకున్న మనిషి తప్పు చేసినా తప్పు చేయకపోయినా తప్పు చేయలేదని మనం అనుకుంటూ ఉంటాం. ఒకవేళ తప్పు చేయడం మనకు కనుక తెలిస్తే ఆ తప్పు ఏంటి అన్నది జడ్జి ముందు ఒప్పుకొని దానికి పశ్చాత్తాపం ప్రకటించినట్టయితే కొంచెం తక్కువ శిక్ష పడి బయటకు వస్తాం. కాదు కూడదు అని పోరాటం చేస్తాం, ఏ తప్పు చేయలేదు అనుకున్నట్టయితే అలా పోరాటం చేస్తే ఏదో ఒక రోజు బయటికి రావచ్చు. మెయిన్ వెల్ అవతల వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపించడంలో ఫెయిల్ కనుక అయినట్టయితే అప్పుడు కూడా మీరు అందరి దృష్టిలో మంచిగానే అన్నట్టుగా నిలబడతారు. సో ఫైనల్ ఇప్పుడు ఏంటి, ఆ జానీ ఎలాగైతే గెలిచాడో అలా గెలుస్తాడో ఈ జానీ కూడా. లేదు అక్కడ మేజర్లు భార్యాభర్తలు అఫీషియల్గా ఇక్కడ వచ్చేసి ఆమె మైనరు ఈయన మేజరు, బట్ ఇక్కడ వచ్చేసి తేడాగా ఉంది అంటారా. బట్ 5 ఏళ్ళు కలిసి ఉన్నారు, అంతా బాగున్నారు, అకస్మాత్తుగా ఇప్పుడు ఏంటి ఇది అని కొంతమంది అంటున్నట్టు. దీని మీద జడ్జిలు కనుక ప్రాపర్గా కనుక ఈ జానీ మాస్టర్ తరఫునటువంటి వాళ్ళ ఆవిడ అండ్ లాయర్ కనుక ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మరి కొంతమంది సాక్షులు తీసుకొచ్చి చెప్పించగలిగితే, అప్పుడు ఆ అమ్మాయి వాంటెడ్గా కావాలని పెట్టింది అన్నట్టు కనుక తేలితే అప్పుడు ఇతను బయటపడతాడు. అండ్ ఆమె మీద కానీ లేదంటే ఆ అమ్మాయి తరఫున వెనకాల ఎవరైతే ఉన్న వాళ్ళ మీద పరుణిస్తున్న దావా కనుక వేయగలిగితే దెన్ ఇతని సైడ్ అంతా కరెక్ట్గా ఉందనుకుంటే ఇతనికి కోర్టు కూడా న్యాయం చేసే అవకాశం అయితే ఉండొచ్చు. కన్క్లూజన్ లేదు, ఆమె కరెక్టు, ఇన్నాళ్ళు పైగా నవ్వుతూ కనిపిస్తున్నా లోపల బాధను దాచుకుంది, భయాన్ని దాచుకుంది అని అనసూయ ఏదైతే ఉందో ఆ వేలో అది కనుక నిజమైన వాళ్ళు కనుక చెప్పగలిగితే మాత్రం జానీ కడిగిన ముత్యం కాదు కదా, ఇక లోపల ఉండి ఇబ్బంది పడక తప్పదు.